చెన్నై నుంచి ఢిల్లీకి వెళుతున్న రైల్లో లభించిన ఒక సూట్ కేసులో మహిళ శరీర భాగాలు బయటపడిన కేసును పోలీసులు ఛేదించారు. ఆగ్రా రైల్వే స్టేషన్లో సూట్ కేసు లభించగా అందులో లభించిన శరీర భాగాల మూలాలు చెన్నైలో దొరికాయి. 350కి పైగా సీసీ కెమెరాల ఫుటేజీలను జల్లెడపట్టిన పోలీసులు చివరికి అనుమానితుల ఇంటిని కనుక్కున్నారు. శరీర భాగాలతో బిర్యానీ వండారనే విషయం తెలుసుకుని పోలీసులు సైతం షాక్కు గురయ్యారు. తమిళనాడులో వెలుగు చూసిన దారుణమైన హత్యోదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనుమానిత దంపతులు ఓ మహిళను అతి క్రూరంగా హత్య చేశారు. హత్య తర్వాత ఆ మహిళ శరీర భాగాలను ముక్కలుగా నరికి అందులో కొంత భాగాన్ని బిర్యానీ పాత్రలో వండారు. ఆ పాత్ర మూత గాలికి ఆడకుండా మైదా పిండితో సీల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి తమిళనాడు ఎక్స్ప్రెస్ బయలుదేరింది. ఆగ్రా చేరుకున్న తర్వాత జనరల్ కంపార్ట్మెంట్లో ఎరుపు రంగు సూట్ కేస్ అనుమానాస్పదంగా కనిపించింది. పైగా అందులో నుంచి దుర్వాసన వస్తోంది. దీంతో ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆగ్రా రైల్వే పోలీసులు ఆ సూట్ కేసును తెరిచి చూడగా అందులో తలలేని మహిళ మృతదేహం ముక్కలు ముక్కలుగా కనిపించింది. దీంతో ఆగ్రా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ కేసును సీరియస్గా తీసుకున్న ఆగ్రా రైల్వే పోలీసులు తమిళనాడు పోలీసులకు సమాచారం అందించారు. ఎర్ర సూట్ కేసు ఆచూకీ కనుక్కోవాలని కోరారు. చెన్నై సెంట్రల్ స్టేషన్తో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించగా కీలక ఆధారాలు లభించాయి. మధ్య వయస్కుడైన వ్యక్తి, మహిళ కలిసి ఎరుపు రంగు సూట్ కేసుతో సెంట్రల్ స్టేషన్కు వచ్చి తమిళనాడు ఎక్స్ప్రెస్ ఎక్కడం కనిపించింది. ట్రైన్ బయలుదేరే సమయానికి కొద్దిసేపు ముందు వారు ఆ సూట్ కేసును లోపల ఉంచి కిందకు దిగిపోయారు. అనంతరం వారు మరో రైలు ఎక్కి గుడువాంచేరి అనే ప్రాంతంలో దిగి ఆటోలో వెళ్లిపోయినట్లు సీసీటీవీ ద్వారా గుర్తించారు. గుడువాంచేరి పరిసర ప్రాంతాల్లో సుమారు 350కి పైగా సీసీటీవీ కెమెరాలను విశ్లేషించగా ఆ జంట గుడువాంచేరిలోనే మసీదు వీధిలో ఉన్న ఓ అద్దె ఇంటి నుంచి అదే సూట్ కేసుతో బయలుదేరినట్లు తేలింది. గుడువాంచేరి పోలీసుల సాయంతో ఆ ఇంటిని తనిఖీ చేయగా అక్కడే హత్య జరిగినట్లు బలమైన ఆధారాలు దొరికాయి. ఒడిశాకు చెందిన మాణిక్ ఉతిన్ లస్కర్, అతడి భార్య భగమతి మాజీ, హయత్ నిషా అనే ముగ్గురు అక్కడ నివసిస్తున్నట్లు విచారణలో తేలింది. హత్యకు గురైన మహిళ హయత్ నిషాగా ప్రాథమికంగా గుర్తించారు. ఆమె తాంబారం సమీపంలోని ఓ ఎక్స్పోర్ట్ కంపెనీలో పనిచేస్తుండగా ఆమె కుమారుడు ఏసీ మెకానిక్గా చెన్నైలో పనిచేస్తున్నాడు. హయత్ నిషాను ఇంట్లోనే హత్య చేసి ముక్కలుగా నరికారు. ఆధారాలు దొరకకుండా ఉండేందుకు మిగిలిన శరీర భాగాలతో బిర్యానీ వండారు. బిర్యానీ పాత్రలని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలి తల ఎక్కడ పడేశారు, అసలు ఈ హత్య వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.